చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె గంగపట్నంలో పాలక మండలి సభ్యులు అధికారులతో కలిసి ఉత్సవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి ఉత్సవాలు పూర్తి స్థాయిలో జరగాలని, దీనికి అధికారులందరూ కృషి చేయాలని, విఐపి దర్శనం పేరుతో అనేక మందిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులంతా కలిసికట్టుగా అమ్మవారి ఉత్సవంలో పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులు సహకరించాలని కోరారు. 3.56 కోట్ల రూపాయల నిధులను ఆమె గంగపట్నం గ్రామానికి మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె గంగపట్నంలో పాలక మండలి సభ్యులు అధికారులతో కలిసి ఉత్సవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి ఉత్సవాలు పూర్తి స్థాయిలో జరగాలని, దీనికి అధికారులందరూ కృషి చేయాలని, విఐపి దర్శనం పేరుతో అనేక మందిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులంతా కలిసికట్టుగా అమ్మవారి ఉత్సవంలో పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులు సహకరించాలని కోరారు. 3.56 కోట్ల రూపాయల నిధులను ఆమె గంగపట్నం గ్రామానికి మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రసిద్ధిగాంచిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్ 21 నుంచి జూలై 2 వరకు 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి ఎంతో ముఖ్యమైనవి కాన్స్టిట్యున్సీలను మీకు అందరికీ తెలుసు. 21 నుంచి 2వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజులు కొన్ని ఉన్నాయి. 29వ తేదీ సోమవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరగబోతుంది. జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి ప్రజలు విశేషంగా వస్తారని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు వారి వారి శాఖలను సమన్వయపరుచుకొని ఇక్కడ లోకల్గా ఉన్న టెంపుల్కి సంబంధించిన అధికారులు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్, మెంబర్లు అందరితో కూడా కలిసి ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పనిచేయాలని మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నవి. మీకు నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నారు ఎంతమంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. గుడి వాళ్ళు, చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కూడా అందరితో సమన్వయపరచుకొని, అధికారులతో, ఈఓ గారు మీరు కూడా అందరితో సమన్వయపరచుకొని ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు జరగకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వాళ్ళకి సజావుగా దర్శనం చేపించి వాళ్ళని పంపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అన్నిటికన్నా నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ గ్రామ నాయకులు కానీ, కూటమి నేతలు కానీ, అలాగే బోర్డు మెంబర్లు కానీ, అలాగే చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సిస్టమ్ ఏర్పరచుకొని, ఒక వాలంటీర్లు, ఒక క్యూ సిస్టమ్, ఇవన్నీ కూడా భద్రతా చర్యలతోటి ఇవి తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరందరూ ఆ చాముండేశ్వరి అమ్మవారి దయ వల్ల అందరూ బాగా చేస్తారని